అబ్బబ్బబ్బబ్బా! ఎన్ని గొడవల తర్వాత ఒప్పుకున్నాడంటే అన్ని గొడవల తర్వాత ఒప్పుకున్నాడు. 1 మంత్ నుంచి మా ఇద్దరి మధ్య నాకు, మా ఆయన మధ్యలో యుద్ధమే జరుగుతుందనమాట. జుట్టు ఉంటే బావుంది అని జెప్పేసి ఆయన. బాలేదు ఏం పిచ్చోడు లెక్కున్నాడని నేను. అసలు 1 మంత్ నుంచి మా ఆడబిడ్డ కొడుకు అన్నం ముట్టిచ్చే అప్పుడు జేపియమన్నా గూడా జేపియలేదు. ఫుల్ అంటే ఫుల్ లొల్లి అయిపోయిందనమాట మాకు. ఎందుకు వాడికి జుట్టు ఉంటే మంచిగున్నాడు, సూపర్ ఉన్నాడు అని జెప్పేసి ఆయన. ఏం బాలేదు జుట్టు పిచ్చోడు ఉన్నట్టే ఉన్నాడని నేను. అసలు ఇక ఫైనల్‌గా నేనే గెలిచిననమాట. అసలు నెక్స్ట్ డే బర్త్‌డే ఫంక్షన్ ఉంది. బాలేదు, అస్సలు బాలేదు. చేపిస్తావా చేపియని ఒకరోజు మొత్తం లొల్లి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈవినింగ్ వచ్చి చేపించిననమాట. ఎప్పుడొచ్చినా ఇందులోకే వస్తాడనమాట. ఎందుకంటే మా బాబు కటింగ్ చేయించుకోవడానికి కాదు, మంచిగా చేయించుకుంటాడు ఎక్కడైనా. కాకపోతే మా ఆయనకి ఇందులో కారు ఉందని చెప్పేసి ఇందులోకే తీసుకొస్తాడు. ఎప్పుడు తీసుకొచ్చిన కటింగ్‌కి ఇందులోకే తీసుకొస్తాడనమాట. అసలు జుట్టు ఉంటే బాగుందా, మా బాబుకి కట్ చేసినాక బాగుందా, మీరే కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నేను మాత్రం కట్ చేసినాకనే బాగుందని చెప్పేసిన. ఓన్లీ సైడ్స్ ఒకటే తీపిస్తా అని చెప్పేసి అన్నాడు. నేను ఇక అటు ఇటు చేసి ముందర కొంచెం కట్ చేయించిన, పైన కూడా కొంచెం కట్ చేయించిన. అసలు ఎట్టుందో మీరే చెప్పండి. యాక్చువల్గా అయితే పిల్లలకి కటింగ్ ఎప్పటికప్పుడు 1 మంత్కి ఒకసారి చేపియాలంటే, ఎందుకంటే ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి వంట పట్టదంట జుట్టు ఉంటే. అందరు అని అన్నారు, నాకు కూడా తెలియదులే. కానీ చూడండి కటింగ్ చేయించినాక ఎంత క్యూట్గా ఉందో, మంచిగా నచ్చింది నాకు. కటింగ్ చేయించినాక న్యూ హెయిర్ స్టైల్ అని చెప్పేసి ఒక ఫోటో తీసిండు మా ఆయన. ఆఫ్టర్ అంటే బిఫోర్ కటింగ్ ముందు చూసిరు కదా ఎట్టున్నాడో మా వాడు. ఇప్పుడు ఆఫ్టర్ కటింగ్ తర్వాత ఎట్టుండో మీరే కమెంట్లో చెప్పండి. మా ఆయనకు తెలవాలి, చూపిస్తాను నేను మా ఆయనకి కమెంట్స్. అంతే వీడియో. బాయ్.